ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। భారత విద్యార్థి ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయాలని కోరుతూ పాఠశాలలు ఇంటర్ కళాశాల బంద్ విజయవంతమైంది। ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండెల్లి కళ్యాణ్ మల్లార్పు ప్రశాంత్లు మాట్లాడారు। విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు। ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు। వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణ చట్టం తీసుకుని రావాలని, ఖాళీ ఉన్న టీచర్, ఎంఈఓ, డిఈఓ మరియు లెక్చరర్స్, ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాల హాస్టల్స్ భవనాలకు సొంత భవనాలు నేర్పించాలని డిమాండ్ చేశారు। గురుకులాల సమయాన్ని శాస్త్రీయంగా మార్చాలని, పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, పెండింగ్ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, బడ్జెట్ చిన్న ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్, ఉస్మాన్, జాహిద్, యశ్వంత్, సిద్ధు, సాయి, భార్గవ్ తదితరులు ఉన్నారు। విపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం। ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ చేస్తూ ఉన్నాం। ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నాడు గడిచిపోతా ఉన్నా విద్యారంగం పట్ల ఈ రోజు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది। ఇప్పటికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది। పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది। మరి పెరిగినటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జ్ ఈ రోజు అమలు చేయడంలో తీవ్రంగా విఫలమైంది। ఈ రోజు అద్దె భవనాలు నడుస్తున్న గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, సంక్షేమ హాస్టళ్లకు ఈ రోజు పక్కా భవనాలు నిర్మించడంలో ఈ రోజు తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఇంటర్మీడియట్, డిగ్రీ అవుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైచిలకు రూపాయలు పెండింగ్ లో ఉంటే వాటిని విడుదల చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది। వీటన్నిటిని నిరసిస్తూ ఈ రోజు ప్రభుత్వ విద్యా రంగాన్ని ఈ రోజు కాపాడుకోవడానికి ఎస్ఎఫ్ఐ అనేటువంటిది ఈ రోజు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేస్తా ఉన్నాం। ఈరోజు వర్షాన్ని సైతం చేయకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా తమ తరగతి గదులు బహిష్కరించుకొని ఈ రోజు ప్రభుత్వం నిరసన జరుపుతా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। మరి బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విజయవంతమైందని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం। మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు। రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుంది। 2023 డిసెంబర్ 9 నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో సంబరాలు నిర్వహించగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు। దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు నిర్వహించే సంస్థలు లేవని గుర్తు చేశారు। తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని వెల్లడించారు। జిల్లాలో మహిళలు దాదాపు 20 నెలల కాలంలో 3 కోట్ల ఉచిత టికెట్లపై ప్రయాణం చేశారని వెల్లడించారు। దీంతో వారికి 110 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు। మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో ఆదా అవుతున్న డబ్బుల్ని పిల్లల ఆరోగ్యం, ఉన్నత చదువులు, పొదుపు, ఇతర మార్గాల్లో పెట్టాలని సూచించారు। మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు కృతజ్ఞతలు తెలిపారు। జిల్లాలోని ఆయా డిఎంలు, ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు। సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న స్థలాన్ని మున్సిపల్ సిబ్బందితో శుభ్రం చేయించాలని కలెక్టర్ ఆదేశించారు। ఇప్పటి వరకు మహిళలు 200 కోట్ల ఫ్రీ టికెట్స్ పై ప్రయాణం చేశారని, వాటి విలువ 6,680 కోట్లు అని ఆర్టీసీ అధికారులు తెలిపారు। ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న పలువురు మహిళల్ని కలెక్టర్, డిఎంలు, అధికారులు సన్మానించారు। మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం, మహిళా సాధికారత మొదలైన అంశాలపై విద్యార్థులకు వ్యాస రచన, ఇతర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు। సంబరాల్లో సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ ప్రకాష్ రావు, అధికారులు, సిబ్బంది ఉన్నారు। నమస్కారం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఐపీ శ్రీ మహాలక్ష్మి స్కీమ్ 200 కోట్ల ప్రయాణాలు, ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున 97 డిపోలలో, 97 బస్టాండ్లలో విఐపీ అనేటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత మినిస్టర్లు, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మహిళలకు సంబంధించిన ఉచిత ప్రయాణం గురించి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము। దానిలో భాగంగా మా సిరిసిల్ల డిపోలో కూడా ఈరోజు కలెక్టర్ గారు, మన సందీప్ కుమార్ ఝా గారు వచ్చి ఈ యొక్క మీటింగ్ని, ఈ యొక్క ప్రయాణం మహిళల యొక్క ప్రయాణాన్ని, అట్లాగే మా ఏరియా హాస్పిటల్ డాక్టర్ గారు రెండు మాధవ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చేసినారు। వీరందరి ఆధ్వర్యంలో మహాలక్ష్మి స్కీమ్ గురించి, దాని యొక్క ఫలితాల గురించి, వారు పొందిన లబ్ధి గురించి, అందుబాటులో ఉన్నటువంటి బస్సుల గురించి,
అన్ని వివరాలు చక్కగా తెలియజేయడమైంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అంకితభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన సిరిసిల్ల గ్రూపులో కూడా చక్కగా పనిచేయడం మూలంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్దల ద్వారా మేము ప్రశంసలు అందుకోగలిగినాము. ఇదే స్ఫూర్తితోటి ఈ స్కీమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ప్రభుత్వానికి తర్వాత మహిళలకు అందరూ కూడా సపోర్టుగా ఉండి ఈ స్కీమ్ని ముందు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఇందులో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఈరోజు 5 మహిళలను 5 మండలాల నుంచి 5 మహిళల్ని స్పెషల్ గ్రూప్స్ మహిళల నుంచి వాళ్ళ మెంబర్స్ని తీసుకొని వారికి సన్మానం చేయడం జరిగింది. అట్లాగే స్కూల్ పిల్లలకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టి దాని మీద కూడా వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ డిఎం గారు మరియు డాక్టర్ గారు మరియు ఆర్టీసీ స్టాఫ్ అందరూ మాకు ఈ అవకాశం ఇచ్చారు. దీనికోసం మీకు చాలా థ్యాంక్ యూ. ఈ మహాలక్ష్మి స్కీమ్కి దాదాపుగా 20 నెలలు కంప్లీట్ అయినాయి. సో నిజం చెప్పాలంటే కొన్ని రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సర్వీసెస్ లేవు. ఛత్తీస్గఢ్ మీరు పోతే అక్కడ లేదు, ఆర్టీసీ లేదు. అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఈ గవర్నమెంట్ నడిచిన బస్ సర్వీసెస్ ఉండదు. కానీ మా స్టేట్లో అంత గొప్ప ఏసీ బస్సెస్ అంతా మంచి బస్సెస్ ఉన్నాయి. దీని తర్వాత దీని మీద మహిళలకి ఫ్రీ కూడా ఉన్నాయి. ఒక డేటా చూస్తే ఇప్పుడు దాదాపుగా 3 కోట్లు మహిళలు మా జిల్లా నుంచి 20 నెలలు ప్రయాణం చేశారు. ఇక్కడి నుంచి వేరే ప్లేసెస్కి మా తెలంగాణ రాష్ట్రంలో. దీన్ని దాదాపుగా 110 కోట్లు వాళ్ళు సేవ్ చేశారు మా మహిళలు. సో దీనికోసం మీకు చాలా థ్యాంక్ యూ. మీకు కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇలాంటి పథకం కర్ణాటక మరియు ఢిల్లీ మరియు ఇక్కడే ఉంది. దీని తప్ప ఇక్కడ లేదు కదా, లేదు. సో ఇది అంతా మీ తెలంగాణ వాసుల కోసం ఇది చాలా పెద్ద అవకాశం ఉన్నాయి. మీరు సేవ్ చేసిన పైసలు వేరే కాడ మీరు పెట్టవచ్చు. మీ పిల్లలకి అక్కడ మంచి చదువు కోసం, ఆరోగ్యం కోసం ఎక్కడైనా పెట్టవచ్చు. ఈ 110 crores సేవ్ చేసినవి ఎక్కడైనా మీకు సేవింగ్స్లో పోయి ఉంటాయి. సో ఇలాంటి మంచి వెల్ఫేర్ స్కీమ్ చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి. దీని మీద తెలంగాణ కూడా ఒకటి ఉంది. సో మా స్టేట్లో ఈ రాజన్న సిరిసిల్ల చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ చిన్న జిల్లాలో కూడా దాదాపుగా 3 కోట్లు మహిళలు ప్రయాణం చేశారు. ఇది ఒక చాలా గొప్ప విషయం. అండ్ దీని మీద మా డిఎం సిరిసిల్ల గారు, డిఎం వేములవాడ గారు మరియు మా ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్ చాలా కష్టపడి పనిచేశారు. దానివల్ల ఇది సక్సెస్ అయింది. సో డిస్ట్రిక్ట్ అడ్మిషన్ తరఫున గవర్నమెంట్లో పొన్నం ప్రభాకర్ సార్కి, సీఎం సార్కి మరి సజ్జనార్ సార్కి చాలా థ్యాంక్ యూ. ఇల్లంతకుంట మండలంలోని జవారిపేట, నర్సకాపేట, అనంతారం గ్రామంలో బ్రిడ్జి పనుల్ని మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశారు. తర్వాత ఇల్లంతకుంట మండల మహిళా సమైక్య కార్యాలయంలో పాల్గొన్న కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఇల్లంతకుంట మహిళా సమైక్య దేశానికి ఆదర్శంగా నిలిచిందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వడ్డీ లేని రుణాలు, బీమా మొత్తాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమైక్య జాతీయ స్థాయిలో ఆత్మ నిర్భర్ సంఘటన అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఐకేపీ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాలు అందిపుచ్చుకొని వ్యాపార రంగంలో రాణిస్తూ తెలంగాణలో ఇతర స్వశక్తి సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళా సమైక్య సభ్యులు వ్యాపార దృక్పథం, దక్షతను చాటుకున్నారని ఆయన ప్రశంసించారు. మహిళా ఆర్థిక అభివృద్ధితోనే దేశం ప్రగతి, మహిళలు ఆర్థికంగా బలోపేతమైనప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శేషాద్రి, ఇల్లంతకుంట తహసీల్దార్ ఎంఏ ఫారూక్, మండల అభివృద్ధి అధికారి వైశేషికల, ఐకేపీ ఏపీఎం కట్ట వాణిశ్రీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఉట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, పార్టీ నాయకులు ఐరెడ్డి మహేందర్ రెడ్డి, పసుల వెంకటి, పాషం రాజేందర్ రెడ్డి, ఎనగొందుల ప్రసాద్, మాతంగి అనిల్, టి వీరేశం, ఆకుల సత్యం, సురేందర్ రెడ్డి, సత్యారెడ్డి, కె నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్.
महाराजाय नमः। ओम साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराजमाधिपत्यवयं समुद्रपर्यन्ताय ईशास्तार्वभौमस्तार्वाहितादेवता वै नमो नमो भवे भवेनाति भवे भवस्वान् भवोद्भवाय नमो वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलविकर्णाय नमो प्रमदनाय नमः सर्वभूतगमनाय नमः मनोन्मनाय नमः। ओम वन्दे राजा वन्दे इंद्रचाग्निश्चराष्ट्रं धारयतान्द्रो प्रजा वैद्यशाला नूतन भवन निर्माण ప్రారంభించ భూమి పూజ చేయడం జరిగింది. దీనికోసం అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫైనాన్షియల్ కాంకరెన్స్ తీసుకొని టెండర్ చేసి ఆ టెండర్లో వచ్చిన వాళ్ళందరినీ చూసి ఈరోజు దీనికి భూమి పూజ చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే సంవత్సరం జూలై 21-22 నాడు దీని ప్రారంభం, దీన్ని అందుబాటులోకి ప్రజల వినియోగార్థం అందుబాటులోకి తీసుకొస్తాం. ఒట్టి మాటలు చెప్పుడు, పేరుకు రిబ్బన్లు కట్ చేసుడు, శిలాఫలకాలు వేసుడు, దానికి ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండా చేయడం కాదు. దీనికి అన్నిటి చేసి టెండర్ చేసి ఏదో ఎన్నికలు వస్తున్నాయి 4 రిబ్బన్లు కట్ చేస్తామని కాదు. ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు కాబట్టి ఇది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం. దూరాన ఉన్నది కరీంనగర్కి మండలం కాబట్టి దీంట్లో 50 పడకల ఆసుపత్రి ఉండాలి, ఇక్కడ డయాలసిస్ యూనిట్ ఉండాలి, అదేవిధంగా ప్రసూతి కేంద్రం ఉండాలి, అదేవిధంగా ఐసీయూకు ఒక 10 బెడ్స్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ 50 పడకల ఆసుపత్రిని నిర్మాణంలోకి తీసుకురావాలని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది శాంక్షన్ ఇచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చిన దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున మరి ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఆయన ప్రారంభోత్సవానికి మంత్రి గారే వస్తారు, మంత్రి గారితో పాటే దీన్ని చేయిస్తామని తెలియజేస్తూ దీన్ని 17 కోట్లు 17 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది. 1750 కోట్లు టెక్నికల్ కు, తర్వాత సివిల్ వర్క్స్ కి, ఆ తర్వాత ఈక్విప్మెంట్ 0.75 crores. ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూ ఇస్ 12 కోట్లు. 12 కోట్లే. 12 కోట్లు 94 లక్షలు. భవన నిర్మాణానికి 12 కోట్లు అంతే. 12 లక్షలు ప్రారంభించడం చాలా ఏళ్లుగా అది నడవలేని ఉండే. ఈరోజు దాని రోడ్డు నిర్మాణం కోసం ఇరువైపులా 45 లక్షల కాంట్రాక్ట్తోని ఈరోజు ఆ పనులను కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా జవారిపేట బ్రిడ్జ్ ఏదైతే గత వరదల్లో కొట్టుకపోయింది, ఇది 21లో 20లను కొట్టుకపోతే ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించలేదు. వచ్చిన తర్వాత పనులు ప్రారంభించి శాంక్షన్స్ ఇచ్చి ఈరోజు వినియోగార్థం ప్రారంభించడం జరిగింది. ఈ 3 పనులతో పాటు ఇది తర్వాత అంతగిరి బ్రిడ్జ్ను కూడా, హై లెవెల్ బ్రిడ్జ్ను కూడా ఈరోజు భూమి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సహకారాన్ని బట్టి తను ఏదైతే ఆలోచన చేస్తున్నారో స్కూల్స్ విషయం కానీ, హాస్పిటల్స్ విషయం కానీ, అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల ఆరోగ్య అవసరాలు కానీ, పిల్లల చదువుల కోసం కానీ ఈ మధ్యకాలంలో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతా ఉన్నాయి. వీటిని మనం ఇల్లంతకొండ మండల కేంద్రంలో ఈరోజు బేడ బుడగ జంగాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల పోచమ్మ తల్లికి బోనాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా డప్పు చప్పులతో బోనాలు మహిళలు నెత్తిన పెట్టుకుని పోచమ్మ ఆలయం వరకు చేరుకుని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షుడు టేకు చంద్రయ్య మాట్లాడుతూ ఇప్పటికే వర్షాలు కురిసి చెరువుల నుండి ఆవరణ దేవుడు కరుణించి రైతులతో పాటు మా బుడగ జంగాల వారిని అందరినీ చల్లగా చూడాలని ఆ పోచమ్మ తల్లిని కోరారు. ఈ కార్యక్రమంలో బుడగ జంగాల సంఘం నాయకులు వెంకటేష్, సురేష్, రాములు, కుమార్, తిరుపతితో పాటుగా మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం లోపల పోషమ్మలకు చేయడం జరుగుతుంది. అత్తగిరి పోషమ్మకు, పెద్ద మనుషులకు, మన ఇళ్లతో కూడా మన ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతకు అందరూ చేయవలసింది. ఆరోగ్యంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ తర్వాత ఏంటి అని అంటే వర్షాలు బాగా పడి అందరం బాగుండాలి, తక్కువ ఉండాలి, అందరం బాగుండాలి. వెడబుడుగ జంగాలం అనేది ఒక ఐక్యత అనేది కల్పించుకొని చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి మేము అందరం సుఖశాంతులతో అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి తల్లిని మేము ప్రార్థిస్తున్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానంది అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మానం చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి పరశురాన్ మండలి జిల్లా ఉపాధ్యక్షుడు కోమటిశెట్టి తిరుపతి సన్మానించారు. గంభీరావుపేట మండలం నార్మల గ్రామానికి చెందిన బొంగు మల్లేశం యాదవ్, మండల కేంద్రానికి చెందిన చేపూరు సంతోష్ చారులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరశురాన్ మండలి జిల్లా ఉపాధ్యక్షుడు కోమటిశెట్టి తిరుపతి బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సోమవారం ఘనంగా శాల్వాతో సన్మానించారు. మల్లేశం యాదవ్, సంతోష్ చారులు ఇటీవల తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో మహానంది అవార్డు సొంతం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ మండల కమిటీ వారిని శాల్వాతో ఘనంగా సత్కరించారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ భూమరాజ్యం, గంగిస్వామి, అంజిరెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, ఎల్లా బాలకిషన్, ఓరుగంటి నరసింహులు, బంగ్లా రాజు గౌడ్, రాజేష్, భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అది గీస్తున్నా గంభీరావుపేట మండలానికి సంబంధించినటువంటి గంభీరావుపేట మండల కేంద్రానికి సంబంధించినటువంటి సోదరుడు, సోదర సమానుడు, ఆప్తమిత్రుడు మన చారి గారు, సంతోష్ చారి గారు, అదేవిధంగా నర్మల గ్రామ వాస్తవ్యులు మల్లేశం యాదవ్ అన్నగారు గత 5-6 సంవత్సరాల నుంచి వారు పత్రికా రంగంలో రాణిస్తూ మరి తెలుగుపై ఉన్నటువంటి వారి మక్కువతోటి అనేకమైనటువంటి శీర్షికలు రాయడంలో అనేకమైనటువంటి వాళ్ళు రాయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు వెలుగు జాతీయ పురస్కారం రావడం గంభీరావుపేట మండలానికి గర్వకారణం. వారు మా మండలానికి చెందిన వాళ్ళు కావడం నిజంగా మాకు మేము అదృష్టవంతులుగా అనుకుంటున్నాం. మరి ఇంత గొప్ప అవకాశం రావడం, మరి వారు ఈ పురస్కారాన్ని పొందడం ఇంత చిన్న వయసులో, దాదాపు నాకు తెలిసి చాలా రోజులు
పనిచేసి సుదీర్ఘకాలం అనుభవం ఉండి అనేకమైన రచనలు రచించే క్రమంలో వచ్చే పురస్కారం. మరి ఇంత చిన్న వయసులో ఇంత మంచి సేవలు అందించినందుకు మీరు వారికి ఈ పురస్కారం రావడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, నా వ్యక్తిగత పక్షాన వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటి రోజుల్లో పట వారు మరిన్ని సేవలతోటి ముందుకు వెళ్ళాలని, ఈ సమాజానికి ఏదో చేయాలనే తలంపుతో ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఈ సమాజం కోసం, సమాజ స్థాపన కోసం మరి మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఎండి హమీద్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో చలమణి అవుతూ సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలనలో పెంచి పోషించబడినటువంటి ఓ విలేకరి అనేటువంటి వ్యక్తి ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందుతున్న దృశ్యాలను చూసి ఓర్వలేక కేటీఆర్ వారి యొక్క పార్టీ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై అవాకులు చవాకులు చేస్తున్నారన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుండి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ ప్రత్యక్షంగా ఓడిపోయినప్పటికీ ఒక పరోక్ష ప్రజాప్రతినిధిగా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజు మా నాయకునిపై బీఆర్ఎస్ వారు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. దీని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు గంగిస్వామి, పార్టీ సోషల్ మీడియా శంకర్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు ఓరగంటి నరసింహులు, ఎల్ల బాలకృష్ణ, లక్ష్మీనారాయణ గౌడ్, బంగ్లా రాజు గౌడ్, మాజీ సర్పంచ్ భూమారాజం, రాఘవేంద్రారెడ్డి, రాజిరెడ్డి, లక్కం నాంపల్లి, మైపాల్ మరియు తదితరులు పాల్గొన్నారు. పక్షం రోజులుగా మా ప్రియతమ నాయకుడు, తెలంగాణ సాధన స్వాప్నికుడు, తెలంగాణ అసలు సిసలైన ఉద్యమకారుడు, సిరిసిల్ల నియోజక ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారిపై ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్, వాస్తవానికి అది ధృవీకరించబడినటువంటి ఛానల్లో లేకపోతే పత్రికనో మాకైతే తెలియదు, కానీ ఏది ఏమైనప్పటికీ ఒక పత్రిక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో చలామణి అవుతూ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలనలో పెంచి పోషించబడినటువంటి బలగం బాలు కాయతి అనేటువంటి వ్యక్తి ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, బడుగు బలహీన వర్గాలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక కేటీఆర్ వారి పార్టీ యొక్క ఓటమిని జీర్ణించుకోలేక మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, ఈ సిరిసిల్ల ప్రజలు ఓట్ల ద్వారా ఆశీర్వదించినప్పటికీ ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతోటి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన ఓడిపోయినప్పటికీ ఒక పరోక్ష ప్రజాప్రతినిధిగా ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి క్రమం లోపట అనధికారికంగా బీఆర్ఎస్కి తొత్తుగా మారి ఈరోజు మా నాయకునిపై విమర్శలు చేస్తూ ఉన్నారు. దీన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మరి రానున్నటి రోజు లోపట ఇటువంటి విమర్శలు చేస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, మరి అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి అయినటువంటి సందీప్ కుమార్ జా గారిపైన కూడా ఆయనపైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏ అధికారి అయినా రాజ్యాంగబద్ధంగా వాళ్లకు రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాల ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల ప్రకారం వారు నడుచుకుంటారు తప్ప గత బీఆర్ఎస్ పాలన 9 ఏళ్ల పాలనలో జరిగినట్టుగా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టు కాకుండా ఎటువంటి బదిలీలైనా సరే రాజ్యాంగబద్ధంగా అక్కడ బదిలీలు చేపట్టడం జరుగుతుంది. కానీ వాళ్ళ చుట్టాలకో వాళ్ళ కులపులకో మతపులకో బదిలీ చేసేటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా రాజ్యాంగబద్ధంగా వారికి ఉన్నటువంటి పరిమితులు, అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును కల్పించే క్రమం లోపల బదిలీలు జరుగుతాయి. ఇటువంటి బదిలీలపై చాలా అనుభవం ఉన్నటువంటి చెప్తున్నట్టు బాలు కాయతి గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్
జిల్లా కేంద్రం నుంచి. అదే కలెక్టర్ పాలనాధికారి ఏదైతే ఉన్నారో పాపం వారు ప్రతి క్షణం ప్రజల కోసం తప్పిస్తూ ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపడానికి ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకు చేరే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ లేని విధంగా ఒక ఉన్నతమైనటువంటి అధికారిని ఈరోజు అబాసుపాలు చేయడానికి, ఈరోజు వారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటువంటి మీడియా వాళ్ళు ఈరోజు ఈ విధంగా విమర్శించడం తగదు అని మరి వారికి వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం తెలియజేసుకుంటూ మరి ఇటువంటి విమర్శలు తగదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాలు చేస్తున్న మీడియా ప్రతినిధి బాలన్న గారికి ఇటువంటిది సమంజసం కాదు. మీరు ఏదైనా ఉంటే వాస్తవం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరు ఒక్క సైడ్ పోకుంటూ వన్ సైడ్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక బదిలీలు అనేది సర్వసామాన్యంగా ఎన్నో బదిలీలు జరిగినాయి. దాంట్లో మీ కుటుంబానికి నా కుటుంబానికి జరిగింది, వేరే జరగలేదన్నది ఇది అపోహ. ఏదైనా ఉంటే సమన్వయంతో మంచి ఓపిక కొద్దీ మీరు తెలుసుకుంటే బాగుంటుంది. కేకే మహేందర్ అన్న మంచి పనులు చేస్తుంటే మన జిల్లా లెవెల్లో నేను ఎక్కడికి వెళ్ళొచ్చాయని చెప్పి ఆ కేటీఆర్ మాటలు వినుకుంటూ మీరు ఇట్లా చేసుకుంటూ పోతే బాగుంటుంది. అన్న అన్నీ ఏ పదవి లేకున్నా ఏమి లేకున్నా ఆయన సొంత ఖర్చులతోని ఆపద ఉన్న సంభవం. కానీ అట్టి అన్న నువ్వు లేనిపోని సిరిసిల్ల జిల్లాలని లేనిపోని పంచాయతీ తయారు చేయకూడదు. దయచేసి ముందస్తు ఎలక్షన్ ఉన్నాయి, ఎలక్షన్ ముంగట ఏదో తయారు చేయాలని చెప్పి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పండుతుంది. ఇటువంటి ఏ కుట్ర పనినా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ముఖ్యంగా నువ్వు గమనించుకున్నా ఇప్పటికైనా బంద్ చేసుకుంటే బాగుంటుంది. నీకు ఓపిక అవసరం అన్న బాలన్న గారు. ఇటువంటి సమస్యలు చేయకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద నీ చుట్టం కాదు, నీ గెట్టు పంచాయతీ కాదు, నీ ఇల్లు పంచాయతీ కాదు, ఏ పంచాయతీ కాదు, నీ మీద ఆయనకి ఎందుకు ఉంటుంది? మహేంద్ర నీకేమైనా పోటా? మహేంద్ర మీద నువ్వు పోటీ చేసేది ఉందా? పాత్రికేయ వృత్తిలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం సిరిసిల్ల బైపాస్ సమీపాన గల ఎల్లమ్మ దేవాలయ ఫంక్షన్ హాల్లో 25 సంవత్సరాల పాత్రికేయ వృత్తిని పూర్తి చేసుకున్న 20 మంది ప్రెస్ క్లబ్ సభ్యులను శాల్వాతో సత్కరించి మెమోటోలు అందించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు కార్నాల భద్రాచలం మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేస్తారని అన్నారు. సీనియర్ జర్నలిస్టులను గుర్తించి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు. సన్మానం పొందిన వారిలో కార్నాల భద్రాచలం, తడక విశ్వనాథం, మచ్చు ఆనందం, కొక్కుల భాస్కర్, కాంబోజు ముత్యం, ఊరడి మల్లికార్జున్, రాపల్లి సంతోష్, టీవీ నారాయణ, రాచ లక్ష్మణ్, మిట్టపల్లి కాశీనాథ్, ఇరుకుల ప్రవీణ్, పాలమాకుల శేఖర్, ఆకుల జయంత్, చిటికన జగదీష్, చింతకింది శ్యామ్, సిద్దుల మురళి, గెంట్యాల భూమేష్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు చెల్లప్రసాద్ రెడ్డి, భైరి మధుసూదన్, ప్రయాకరావు, వేణు, నగేష్, చిలక సత్యనారాయణ, ఆడపు మహేందర్, వెంకటేశం, రాజేశం, జాన దయానంద్, మేడికిషన్, గంప హరికృష్ణ, పరకాల ప్రవీణ్, రాపల్లి భాస్కర్, వంకాయ శ్రీకాంత్, గొట్టె కిరణ్, నీరటి నవీన్, గంగు సతీష్, ఏదుల తిరుపతి, మేఘనాథ్ రెడ్డి, సాముల రాజేంద్ర ప్రసాద్, బొడ్డు పరశురాములు, భైరి విఠల్, శ్రీకాంత్, ఎండి పాషా, సల్మాన్, కలీం, గుండెలి గోపి, దారం కృష్ణ, ముండ్రాయి శ్రీనివాస్, ఒడ్నాల వేణు, భూసిరామణదం, గోవిందు, వేణుకుమార్, జంగిల్ రాజు, మునిందర్ రెడ్డి, అఫ్జర్ అలీ, రాజా రమేష్, అస్గర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. పాలమాకుల శేఖర్ గారు రెడీ ఉండాలి. లేవాడన్నారు మంచిగా
ఆత్మీయ సన్మానం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సుమారు ఒక 20 మంది జర్నలిస్టులకు సత్కరించడం, ఆత్మీయ సన్మానం చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. సిరిసిల్లలో చాలామంది జర్నలిస్టులు అద్భుతంగా చాలా కాలం పనిచేస్తూ సమాజ సేవ చేస్తూ అనేక సమస్యలు పరిష్కరిస్తూ వృత్తిలో రాణిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం. అదృష్టవశాత్తు సిరిసిల్ల జర్నలిస్టులకు పెద్ద సమస్యలంటూ ఎప్పుడు కూడా రానటువంటి పరిస్థితులు. దాదాపుగా 4 దశాబ్దాలుగా సిరిసిల్లలో ప్రెస్ క్లబ్ మనుగడ కొనసాగుతూ వస్తోంది. దాదాపు 40 సంవత్సరాలుగా అనివార్యంగా మనము ముందుకు సాగుతూ వస్తూ ఉన్నాం. ఇటువంటి దశలో ఒక మంచి కార్యక్రమాన్ని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఇవాళ నిర్వహించడం అభినందనీయం. వృత్తిరీత్యా అనేకమైనటువంటి అనుభవాలు ఎదుర్కొంటూ ఒకరి అనుభవాలు మరొకరు పంచుకుంటూ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మనం ముందుకు సాగుతూ ఈ జిల్లాలోని ఇతర ప్రెస్ క్లబ్లకు అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రెస్ క్లబ్లకు కూడా ఆదర్శప్రాయంగా ముందుకు సాగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను. రెడీ శ్రీకాంత్ ఇటు వీడియో కొంచెం స్మైల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని, ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త పాఠశాల జూనియర్ కళాశాల బంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బాకాయిలు విడుదల చేయాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బండారి చందుగౌడ్, పున్ని పవన్, దొమ్మాటి శ్రీహరి, కుంటి రాజు, జామచెట్టి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గు చేయడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే విద్యారంగ సమస్యలు ఏదైతే గురుకుల పాఠశాలకు పక్క భవనం ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో సంబంధించినటువంటి హాస్టల్లో సంబంధించిన విద్యార్థులకు అందరికీ కాస్మెటిక్ మెస్ ఛార్జీలు అనేది పెంచాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాలను అక్కడ ఆ ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని గత ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్య పాఠశాలలు పుట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులను లెక్క చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రక్తం పిండుకుంటూ దోపిడీకి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అధిక ఫీజుల దోపిడీకి వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా ఇక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించిన దిశగా ఏదైతే విద్యాశాఖ మంత్రి కేటాయించాలి. అలాగే ఏదైతే విద్యార్థుల సమస్యలు ఏదైతే విద్యార్థుల విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఎన్నికల సందర్భంలో చెప్పిన విధంగా ఇప్పటికీ కనీసం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యారంగ సమస్యలను అవి పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ జిల్లా మండల కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్న నా పేరు మంద అనిల్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.